వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి హైకోర్టులో ఊరట లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అయితే పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆర్జీవీని ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మదిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ పోస్టు చేశాడంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ఆయన విచారణకి హాజరవుతాడా, ఎగ్గొడతాడా అనే దాని మీద పెద్ద ఎత్తున కూడా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన అరెస్టుకు సంబంధించి కానీ, ఆయన విచారణకు సంబంధించి కానీ తెరపడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే విచారణకు సంబంధించి ఆయన గతంలోనే హైకోర్టులో బెయిల్ వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన కేసు కొట్టేయమని హైకోర్టులో కేసు వేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ కేసు కొట్టేయమని హైకోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత నుంచి కూడా ఏదైతే రామ్ గోపాల్ వర్మకు సంబంధించి సినిమాల్లో చూపించిన విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతూ ఉన్నాయి. ఆయన మొదట నేను పోలీసులకు సహకరిస్తానన్నాడు, విచారణకు హాజరవుతానన్నారు. ఆ తర్వాత పోలీసులు విచారణకి తాను సినిమా షూటింగ్ లో ఉన్నాను, హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. మరలా ఇంకొక సమయం, ఇంకొక డేట్ ఇవ్వమన్న నేపథ్యంలో ఇంకొక సమయం, ఇంకో డేట్ ఇచ్చిన సమయంలో కూడా ఆ నిర్మాత లాస్ అయిపోతాడు, నేను ఇక్కడికి వస్తే సినిమా షూటింగ్ లో ఉన్నాను, ఆయన కోసం మరలా రాలేకపోతున్నాను అంటూ చెప్పాడు. దీంతో పోలీసులు ఇంకా ఆయన రాడని అర్థమైపోయిన ఆ పరిస్థితిలో పోలీసులే స్వయంగా ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ లో ఆయన ఇంటి వద్ద కాపలా కాశారు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రదేశాలలో ఆయన గురించి వెతుకులాట చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆ శివారు ప్రాంతంలో ఉండే గెస్ట్ హౌస్లు సైతం కూడా ఆయన కోసం వెతుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రామ్ గోపాల్ వర్మ అంశానికి సంబంధించి కూడా ఒకంత ఉత్కంఠ వాతావరణం ఆ సినిమా తరహాలోనే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా ఆ ఒంగోలులో రామ్ గోపాల్ వర్మపై అయితే కేసు నమోదైంది. ఏదైతే రామ్ గోపాల్ వర్మ సినిమా షూటింగ్ సమయంలో కానీ వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐటీ చట్టం కింద పోలీసులు అయితే ప్రమోషన్ సమయంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ కించపరిచేలాగా పోస్టులు చేశారంటూ కూడా టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఒంగోలు జిల్లా ఒంగోలు రూరల్ మండలంలో కేసు నమోదు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కూడా ఆయన మీద కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన మీద విచారణకి పిలవాలని ఆయనకి గతంలో నోటీసులు కూడా 2-3 సందర్భాల్లో ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి విచారణకి పిలిచిన అనంతరం ఆయన విచారణకు అయితే అటెండ్ కాలేదు. ఈ లోపు తన మీద పడిన ఆ కేసు కొట్టేయమని హైకోర్టులో అయితే నోటీసులు హైకోర్టులో దాఖలు చేసుకున్నారు. ఆయన కేసు అయితే కొట్టేయలేని పరిస్థితిలో ఉందని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పింది. ఏదైనా ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోమని కూడా హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఆయన ఆ రోజు నుంచి కూడా ముందస్తు బెయిల్ వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూడా ఆయన హైకోర్టులో ఆయనకి కొంచెం మార్గం సుగమైందని చెప్పుకోవచ్చు. ఆయనకు ప్రశాంత వాతావరణం దొరికిందని చెప్పుకోవచ్చు. హైకోర్టులో అయితే రామ్ గోపాల్ వర్మకు సంబంధించి భారీ ఊరట కూడా లభించిందని చెప్పుకోవచ్చు. 3 కేసుల్లో ముందస్తుకు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆయనకి హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవాళ ముందస్తు బెయిల్ కు సంబంధించి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ సంబంధించి ఉత్కంఠ వాతావరణానికి అయితే తెరదిగిందనే చెప్పుకోవచ్చు. అయితే ఆ రామ్ గోపాల్ వర్మ విచారణకి హాజరు కావాలని అయితే ఆర్జీవీని ఆదేశించింది. ఖచ్చితంగా ఆ విచారణకైతే వెళ్ళమని ఆదేశించిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆర్జీవీ ఇంకా ఖచ్చితంగా ఆ విచారణకైతే హాజరవుతారు. కానీ ఏదైతే ఎన్డీఏ కూటమి నేతలకు సంబంధించి కానీ ఆ ఎన్డీఏ నేతలకు సంబంధించి కానీ ఆశించిన విధంగా ఏదైతే రామ్ గోపాల్ వర్మని గత కొన్ని సంవత్సరాలుగా కూడా దాదాపు 2019 నుంచి 2024 వరకు కూడా రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా ఆ వైసీపీ పార్టీకి సపోర్ట్ గా టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో పలు ప్రదేశాలలో కూడా వారిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చూసి ఏదైతే టీడీపీ నాయకుల కళ్ళలో ఆనందం చూద్దామనే దానికి మాత్రం తెరబడిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఆశ నిరాశ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆర్జీవీకి మాత్రం ప్రశాంతంగా ఆ లైన్ క్లియర్ అయిందని అయితే చెప్పుకోవచ్చు.